హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంటి స్టైల్ రెసిపీ వచ్చేసి టమాటా చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందామా. నేను వచ్చేసి 10 టమాటాలు కచ్చి దోరే తీసుకున్నాను. దీనికి 5-6 రెబ్బల చింతపండు తీసుకున్నాను. తర్వాత నువ్వులు 2 గుప్పెలు, పచ్చిమిర్చి 10-12 తీసుకున్నాను. తర్వాత కల్లుప్పు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. పోపుకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, ఇంగువ. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామండి. పచ్చడిలోకి ఒక ఆయిల్ ఉంటేనే చాలా బాగుంటుంది. పోపు బాగుండాలి. ఈ పచ్చడి ఏంటంటే అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, పోపండి, పచ్చిమిర్చి పోపండి, కాస్త ఇంగువ, ఇప్పుడు ఇదంతా గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్, ఎక్కువ వేయద్దు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. మిరపకాయలు వేగాయండి, ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి అన్ని మిరపకాయలు తీసుకోవాలి. ఇప్పుడు టమాటో, చింతపండు బాగా మగ్గించాలి. కొంచెం పసుపు, మగ్గించాలి. ఇందులో 1 హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ టమాటాలు వచ్చేసి మీ దోర టమాటాలు తీసుకుంటేనే పచ్చడి బాగుంటుందండి. అండ్ నువ్వులు కూడా వేయించి పెట్టుకోవాలండి, పచ్చివి కాదు, వేయించి తీసుకోవాలి నువ్వులు. 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గించాలి టమాటాలు. ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకోవాలండి. బాగా కలుపుకొని బాగా లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వులు గ్రైండ్ చేసుకోవాలండి. నువ్వులు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు పొడి చేసుకున్నామండి. దీంట్లోనే మిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇది గ్రైండ్ అయిన తర్వాత మగ్గించిన టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు మెత్తగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఈ మగ్గిపోయిన టమాటాని గ్రైండ్ చేసుకోవాలి. బరకగా గ్రైండ్ చేసుకోవాలండి, మెత్తగా కాకుండా బరకగా ఉంటే పచ్చడి బాగుంటుంది. ఈ పచ్చడి అన్నంలోకి, చపాతీలోకి అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి మీ స్టైల్లో టమాటా పచ్చడి ఎలా చేస్తారో కూడా చెప్పండి. ఓకే అండి, పచ్చడిలో ఇలా బరకగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టుకున్నాం కదా మనం, ఆ పోపులో ఈ పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. ఓకే అండి, పచ్చడి రెడీ. ఇప్పుడు పచ్చడి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సూపర్ అండి.
చాలా అంటే చాలా బాగుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంది. మీరు ఎలా చేస్తారో మీ పచ్చళ్ళు మరి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుంటాను. బాయ్.